యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. 180 తరగతులుగా పాత నిబంధన గ్రంథాల అధ్యయనాన్ని ముగించుకొని క్రొత్త నిబంధనను పరిశీలిస్తున్నాం. నేటి దినాల మన అధ్యయనములో లూకా సువార్త నుండైన యేసు ప్రభు సేవా ఉద్యమంలోని కొన్ని అంశాలను నేర్చుకుంటూ ఉన్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసెరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్నడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహాలకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయు దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా అతడు పట్టిన చేపల రాశికి అతడును అతనుతో కూడనున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని వాక్యాన్ని లేక సువార్తను వినే అవసరత కలిగి ఆత్మీయంగా బేదలని ప్రభువుచే ఎంచబడిన వారికి సువార్త ప్రకటించడం ప్రభు యొక్క సేవా ఉద్యమమయుంది. పేదలనిన ప్రభు మాటకు ఆత్మీయ పేదరికమని, ఆత్మీయ గుడ్డితనమని ఆయా విధాలుగా బంధించబడి పగిలిన హృదయముతో జీవితములో కొట్టబడిన స్థితి అని అర్థమయుంది. ఇటివారికి ప్రభు స్వస్థతను వాగ్దానం చేశారు. గుడ్డివారికి చూపు కలుగునని, చెరలో ఉన్నవారికి విడుదల కలగాలని, కొట్టబడిన పగిలిన జీవిత స్థితి గలవారు బాగుపరచబడుదురని ప్రభు వాగ్దానం చేశారు. ఇదే మెస్సియా అనబడిన క్రీస్తు పరిచర్య అయుంది. లూకా సువార్త 4వ అధ్యాయములో యేసు ప్రభు సేవా విధానం యొక్క వివరాలను లూకా తెలియజేశాడు. 5వ అధ్యాయములో రుజువు చేయబడిన ప్రభు సేవా విధానమే ముందుకు కొనసాగడం లూకా చూపిస్తాడు. యేసుక్రీస్తు సువార్తను గూర్చి ఆయన సేవా విధానం లూకా సువార్త అంతటికీ ప్రాముఖ్యమయుంది. ఆయన తన సేవా ఉద్యమంలో, పరిచర్యలో భాగస్థుల్ని చేయాలని నిన్ను నన్ను ఎడతెగక ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా గుడ్డివారై బంధించబడి ఆయా విధాల పట్టబడి కొట్టబడిన వారు మన పరిసరాల్లో మన చుట్టూ ఉంటూ ఉన్నందున అట్టివారిలో తన పరిచర్యను మనం జరిగించాలని దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు 33 సంవత్సరాలు ఈ లోకములో మానవ దేహముతో జీవించారు. ఆయన మనిషిగా జీవించినప్పుడు ఏమి చేశారు? నజరేతు ప్రకటన
అని వేదాంత పండితులు తెలియజేసిన ఆయన సేవా ఉద్యమాన్ని ఆనాడు మనిషిగా ఆయన ఏ విధంగా కొనసాగించాడో ఈనాడు సంగమయున్న క్రీస్తు శరీరంగా మనం ప్రభు పరిచర్యను జరిగించవలసి ఉంది. ఇదే ప్రభు లోకములో కోరేది. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయములో అనేక అవయవాలుగా ఉన్న మనమందరం విశ్వాసులంతా క్రీస్తు శరీరంగా పిలువబడ్డారు. నీ ద్వారా నా ద్వారా ఏమి జరగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడనేదానికి ఇదే సమాధానం. లూకా సువార్త మనము చదువుతూ ఉండగా తరచుగా ప్రభు తన పని కొరకై ఆయా వ్యక్తులను ఎంపిక చేసి వారు తన పనిలో భాగస్వామ్యము పొందేటట్లు వారిని సవాలు చేస్తూ వారిని తన ఉద్యమ సాధనాలుగా వాడుకుంటూ వచ్చారు ప్రభు. ఈ విధంగా 5వ అధ్యాయములో పేతురును కలుసుకుంటూ ఉన్నాడు. అయితే ప్రభు పేతురును కలుసుకొనడం ఇదే మొదటిసారి కాదు. యోహాను మొదటి అధ్యాయములో పేతురుకు ప్రభు ఏ విధంగా పరిచయమయ్యాడో వ్రాయబడి ఉంది. మొదట సీమోను అని పేరు కలిగిన పేతురును పేతురు సోదరుడైన అంద్రేయ ప్రభు దగ్గరకు నడిపించాడు. అప్పటి నుండి ప్రభు సీమోనును పేతురని, కేపా అని స్థిరత్వం కలిగిన రాయిగా పిలిచాడు. ఎందుకంటే అప్పటికి పేతురు స్థిరత్వం లేక చంచలత్వం కలిగినవాడిగా ఉన్నాడు. 3 సంవత్సరాల తరువాతను అపోస్తలుల కార్యాల్లో మనం పేతురును కేపాగా చూడవచ్చు. ఈ విధంగా మనము మన కుటుంబ సభ్యులను ఎంచుకొనవచ్చు. మనము మన వారిని ఏమి కావాలని ఆశిస్తామో ఆ విధంగా వారు ఎలా కాగలరంటే అస్థిరుడైన సీమోనును స్థిరత్వం కలిగిన కేపాగా ప్రభు పిలిచినట్టుగా మనం మనవారిని ఎంచుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనములో నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తానని ప్రభు పేతురుతో చెప్పిన మాటల ప్రభావం అతనిపై పనిచేసింది. ఈ మాట బహుశా లూకా సువార్త 5వ అధ్యాయములోని సందర్భంలోనే ప్రభు చెప్పి ఉండవచ్చు. నిజానికి ఆ సమయములో ఎందరో ప్రజలు ఆయన వాక్యం వినడానికి అక్కడ ఉన్నారు. రాత్రంతా ప్రయత్నించి ఏమి ఫలితం లేక అలసిపోయి విసుగుతో వలలు కడుక్కుంటున్న పేతురు ఎడలనే ప్రభు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత పెంతుకోస్తు దినాన్న పేతురు అనేకులకు దేవుని వాక్యము ప్రకటించనయున్నాడని, ఒక సమయములో 3000 మంది మార్పు చెందగలరని ప్రభు పేతురును ఎరిగి ఉన్నాడు. ఒకనొక దినాన్న అతడు వీధుల గుండా వెళుతూ ఉండగా ఎందరో తమ మోకాళ్లపై చేతులపై ప్రాక్కుంటూ అతన్ని సమీపించి బాగుపడాలని, అతనిని ముట్టి అతన్ని నీడనైనా తగిలి స్వస్థత పొందాలని ప్రభువుకు బాగా తెలుసు. ఇదంతా 3 సంవత్సరాల్లోనే అతడు చేస్తాడని ప్రభువుకు తెలుసు. కాని అప్పటికైతే ఒక్క చేపనైనా పట్టలేకపోయాడు. ఒక్క చేపైనా పట్టలేని ఈ వ్యక్తి ఎలా ఇన్నెన్ని ఘనకార్యాల నిమిత్తం వాడబడనున్నాడు అంటే అతనికి ప్రభువుకు మధ్య జరిగిన ముఖాముఖి సంభాషణయే సమాధానం. ఇక ప్రభు పేతురు దోణిలో కూర్చొని కొంచెము త్రోయమని అడిగినప్పుడు పేతురు పెద్దగా పట్టించుకొని ఉండడు. నీవే తోసుకోరాదా అన్నట్టు విసుకొచ్చి ఉండొచ్చు. ప్రభు పేతురు దోణిలో నుండి ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన తన బోధ ముగించి పేతురును చూచి దోణెను లోతుకు నడిపించి మళ్లీ చేపల కొరకు ప్రయత్నించమన్నాడు. అప్పుడు పేతురు, ప్రభువా, రాత్రంతా కష్టపడ్డాం, ఏమీ దొరకలేదు అని అన్నాడు. ఈ సందర్భంలో ఒక 30 సెకండ్ల పాటు ప్రభు కన్నులు పేతురు కండ్లను చూశాయి. అప్పుడు పేతురు, నీ మాట ప్రకారం వల వేస్తాను అని అంటూ వల వేశాడు. ఆ వల నేలలో పడుతూనే ఎన్నో చేపలను నింపుకుంది. అప్పుడు పేతురు తన స్నేహితుల సహాయముతో వల
లాగవలసొచ్చింది. ఆ వల లాగడానికి చేపల సహకార సంస్థ వారంతా సహాయం చేసి బయటికి లాగారు. ఆ వల మునిగిపోబోయింది. అంత విస్తారమైన చేపలు. వెంటనే, ప్రభువా, పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు. ఎందుకు పేతురు ఈ విధంగా ప్రతిస్పందించాడు? ఎందుకు ఈ విధంగా అన్నాడంటే, ఇంకా అక్కడ ఎంతోమంది పాపులకు బోధిస్తూ ఉన్నాడు ప్రభు. వారందరిలో నుండి ప్రభు తన పరిచర్యకు పేతురును ఎన్నుకోవడానికి సిద్ధపడ్డాడని పేతురు గ్రహించి, ప్రభువా, నన్నెన్నుకోవడం సరైన పని కాదు. నాకు వ్రాయడం, చదవడం కూడా రాదు. కొన్నిసార్లైతే నేను మతి తప్పి మాట్లాడుతూ ఉంటాను. నీకు నేను వద్దు, నన్ను వదలి వెళ్ళిపో అని అంటూ ఉన్నాడు. గుడ్డివారికి చూపును, బంధితులకు విడుదలను, స్వస్థతను ఇచ్చే ప్రభు భాగస్వామ్యాన్ని పేతురు ఈ విధంగా వద్దు అని అంటున్నాడు. అయితే ప్రభు ఆ దోణిలో తానే ప్రధాన జాలరిగా ఉండి పేతురును మనుషులను పట్టే పనికి లేక ఆత్మల సంపాదనకు పిలుస్తూ అతని గురిని మారుస్తూ ఉన్నాడు. ఇక రెండవది, ప్రభు పేతురుకు అతడు తనకు తానుగా చేపలను పట్టలేడని, అతని నావలో ప్రభు ఉంటూ ఆ పనిలో అతనిని నడిపిస్తూ ఉన్నట్టు తెలియజేస్తూ వచ్చాడు. సరిగ్గా ఇట్టి సత్యాన్ని మోషే నేర్చుకోవడం జరిగింది. విమోచకుడవు నీవు కావు, నేనే అని, విడిపించగోరేవాడవు నీవు కాదు, నేనే, విడిపించగలవాడవు నీవు కాదు, నేనే, నీకు తోడుగా ఉన్న నేనే అనే సత్యాన్ని దేవుడు మోషేకు కూడా నేర్పాడు. ఇక పేతురుకు ప్రభువుకు మధ్య ఇలాగే జరిగింది. పేతురు మనుషులను పట్టబోయేవాడైతే ముఖ్య జాలరి ఎవరనేది అతడు తెలుసుకోవలసి ఉన్నాడు. మనుషులను పట్టబోయే దానిలో ముఖ్య జాలరి ఎవరు? నీవెవర్నైనా ప్రభు దగ్గరకు నడిపిస్తూ ఉన్నట్టయితే పరిశుద్ధాత్మకు వేరుగా నీవు దేనినైనా చేయగలవా? ప్రభు ఏమి చెప్పారంటే, ఇది మనుషులకు అసాధ్యమే, కాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పారు. పరిశుద్ధాత్మ సువార్తికుడైతే ముఖ్య జాలరి ప్రభువై ఉన్నాడు. ఈ విధంగా ఆత్మలను సంపాదించడానికి నీవు బయటికి వెళ్ళినప్పుడు నీ నావలో ఉన్న యేసు ప్రభువే నీ యొక్క నిరీక్షణై ఉంటాడు. లూకా సువార్త 15వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే, ఈ అధ్యాయములో ఉన్న ప్రతి ఉపమానములోనూ లూకా సువార్త 5వ అధ్యాయములో ఎట్టి సత్యాలైతే ఉన్నాయో, లేక ఏ అంశము ప్రాముఖ్యంగా ఉందో అదే 15వ అధ్యాయములో కూడా వ్రాయబడి ఉంది. తన సేవ ఉద్యమ సాధనాలుగా ప్రభు ఆయా వ్యక్తులను తన పాలి భాగస్థులుగా, తన శిష్యులుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. లూకా సువార్త 14, 15 అధ్యాయాల్లోని శక్తివంతమైన ప్రభు బోధకు స్పందించిన పాపులు, సుంకరులు ప్రభు దగ్గరకొచ్చారు. ప్రభు చుట్టూ చేరి ఒక వృత్తాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మత వ్యవస్థలోని పరిసయ్యులు, శాస్త్రులు మొదలగువారు 10 అడుగులు వెనుకగా ప్రభువుకు కొంత దూరములో మరొక వృత్తాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సుంకరులు, పాపులు ప్రభు చుట్టూ చేరిన కిక్కిరిసిన ఒక వృత్తం, మరికొద్ది దూరములో ఇట్టి ప్రజలను చేర్చుకున్నాడేమి అని ప్రశ్నిస్తూ ఉన్న మత వ్యవస్థ యొక్క విశాలమైన వృత్తం. ఈ మత వ్యవస్థకు చేసిన బోధ లూకా సువార్త 15వ అధ్యాయములోని ఉపమానాలై ఉన్నాయి. ఈ ఉపమాన ఉపదేశములో ప్రభు తనకు దూరంగా ఉన్న మత వ్యవస్థను తనతో పాటుగా పాలు పొందమని, భాగస్థులు కమ్మని ప్రభు వారిని ఆహ్వానిస్తూ వచ్చారు. లూకా సువార్త 15వ అధ్యాయం తప్పిపోయిన వాటిని గూర్చి మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని
వెదక వెలడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారుమనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. తన చుట్టూ ఉన్న పాపులు, సుంకరులు, వేశ్యలు, దొంగలు, వక్ర జీవితాలు గలవారు ఎందరో ఆయన చుట్టూ చేరుతూ ఉండగా వారిని మత నాయకులకు చూపించి, వారంతా తప్పిపోయిన గొర్రెల్లాంటి వారని, ప్రభు దగ్గరకు చేరుకుంటున్న వారిలో ఒక్కొక్కరి ఎడల పరలోకములో గొప్ప సంతోషము కలుగుతుందని ప్రభు తెలియజేస్తూ, వీరిని బట్టి మీకెందుకు సంతోషము కలగడం లేదని వారిని ప్రశ్నిస్తూ వచ్చారు. దీని తర్వాత తప్పిపోయిన నాణ్యాన్ని గూర్చి ప్రభు వారితో చెప్పారు. ఒక స్త్రీ 10 వెండి నాణాలు కలిగి ఉంది. అయితే వాటిలో ఒకదాన్ని పోగొట్టుకుంది. అప్పుడామె దీపం వెలిగించి చీపురు తీసుకుని మొత్తమంతా తుడిచింది. పోయిన ఆమె నాణెం దొరికింది. ఆమె అందర్నీ పిలవడం జరిగింది. కొన్ని సంవత్సరాల కిందట ఒక వృద్ధుడు ఇచ్చిన వివరణ ఏమిటంటే, ఆనాడు స్త్రీలు తమ భర్తల ఎడల నమ్మకత్వానికి సూచనగా తల మీదుగా నుదుటి పైకి వ్రేలాడేటట్టు 10 వెండి నాణేలను తగిలించుకునేవారు. సాయంకాలము తమ భర్తలు ఇల్లు చేరినప్పుడు 10 ఏ ఒక్కటైనా కనబడకపోతే ఆమె నమ్మకత్వాన్ని గూర్చిన ప్రశ్న తలెత్తేది. ఎలాగంటే, ఆమె తన భర్తకు నమ్మకంగా లేనట్లయితే ఆ 10 నుండి ఒకటి తీసివేసి తన అపనమ్మకత్వాన్ని ప్రకటించేది. అలాంటప్పుడు అనుకోని విధంగా ప్రమాదవశాత్తు పోగొట్టుకున్న వారి పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. ఆ విధంగా తమ భర్తలు ఇల్లు చేరి వారి స్త్రీల నాణేలు లెక్కపెట్టుకున్నప్పుడు ఏమైనా తక్కువైతే అతడు సమస్యల్లో ఉన్నట్టు తెలుసుకునేవాడు. ఈ విధంగా కొందరు తప్పిపోయిన వారై పవిత్ర జీవితం కలిగి ఉండక, నీతిమంతులుగా తీర్చబడక, తమ జీవితాల్లో పాపాన్ని జయించలేక, విడుదల పొందలేక ఉన్నారు. అయితే పరిశుద్ధ జీవితం జీవించలేనివారు పరిశుద్ధపరచబడడం కొరకు ప్రభు దగ్గరకు రావడాన్ని ఈ ఉపమానం సూచిస్తూ ఉంది. మనము రూతు గ్రంథములో చూచిన విమోచనాన్ని ఈ ఉపమానం చూపిస్తుంది. డిక్ చిన్నపిల్లవాడిగా చదువుకునే రోజుల్లో ఒకానొక చలి దినాన్న ఇంటి నుండి 5 మైళ్ళ దూరములో బస్సు కొరకు కనిపెడుతూ ఉండగా గబుక్కున తన చేతిలో ఉన్న నాణెం మురికి గుంటలో పడిపోయి తనకు అందనంత క్రిందికి పడిపోయింది. ఆ సమయములో తన ప్రక్కనే ఉన్న పెద్ద మనిషి తాను నములుతూ ఉన్న జిగురు పదార్థం బయటికి తీసి తన గొడుగు కాడకి చివరలో అంటించి తన నాణెం పడి ఉన్న చోటికి పోనిచ్చి ఆ జిగురికి నాణాన్ని అంటించి పైకి లాగి తన చేతికిచ్చాడట. అప్పుడు దాని విలువ డిక్ దృష్టిలో రెట్టింపయింది, పోయి దొరికింది. ఈ విధంగా తన చుట్టూనున్నవారు దేవుని చేత కనుగొనబడుతూ ఉండగా, పరలోకములో దూతలంతా సంతోషిస్తూ ఉండగా మీరెందుకు సంతోషించలేకపోతున్నారని ప్రభు వారిని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇక 3వదిగా మనకందరికీ ఎంతగానో పరిచయమైన తప్పిపోయిన కుమారుని వృత్తాంతం. తండ్రి, నాకు వచ్చేది నాకిచ్చేయి, దూరంగా తీసుకెళ్ళిపోయి ఆనందిస్తాను అన్నాడు. తన చుట్టూ ఉన్నవారికి జరిగేది దూరంగా ఉన్న మత వ్యవస్థకు తెలియాలని ప్రభు ఈ ఉపమానం చెప్పారు. తన చుట్టూనున్నవారిలో అనేకులు తప్పిపోయిన వారై ప్రభువుకు చేరువవుతూ ఉండగా పరలోకములోని దూతలు సంతోషిస్తూ ఉన్నారు. మీరెందుకు సంతోషించలేకపోతున్నారని వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభు. దేవుని వాక్య సందేశాలను అందించడంలో కొంతమంది బోధకులు నిజంగా ప్రత్యేక వరాన్ని కలిగి ఉంటారు. ఒక గొప్ప బోధకుడు ఇలా చెప్పాడు: సందేశాలను తయారు చేసేటప్పుడు 3 ముఖ్య అంశాలు, వాటిలో ఒక్కొక్క దాని క్రింద
మూడేసి చిన్న అంశాలతో ఒక సందేశము తయారు చేయబడాలనేది చెప్పాడు. తప్పిపోయిన కుమారుని ప్రసంగములో ఈ చిన్న కుమారుడు కలిగి ఉన్న 3 సమస్యలను లేక అతని దూర ప్రదేశానికి, దూర ప్రయాణానికి దారితీసిన 3 ముఖ్య కారణాలను తెలియచేయబోతున్నాను. 1 అతని పిచ్చితనం, 2 అతని విచారం, 3 అతని సంతోషం. ఆ చిన్న కుమారుడు ఈ విధంగా పిచ్చివాడై ఇల్లు వదిలిపోయాడు. అతడు వెళ్ళిన ఆ దూరదేశములో విచారానికి గురయ్యాడు. తరువాత అతడు తన ఇంటికి తిరిగి వచ్చి సంతోషభరితుడయ్యాడు. దీని ముగింపు సందేశమేమిటంటే, వెనుకకు మరలు లేదా నశించు. ప్రభు మత వ్యవస్థతో మాట్లాడుతూ తప్పిపోయి తన చుట్టూ చేరిన గొర్రెలను ఉద్దేశించి, వారు కుడి ఎడమలు తెలియని వారు అయినప్పటికీ తప్పిపోయిన తమ స్థితి నుండి రక్షించబడుతూ ఉన్నందున యావత్ పరలోకము ఆనందిస్తూ ఉండగా మీరెందుకు సంతోషించలేకపోతున్నారు? తప్పిపోయిన నాణెం వలె వారు విమోచించబడుతూ ఉన్నారు. పరలోకమంతా సంతోషిస్తూ ఉంది. పందుల దొడ్డిలాంటి ఈ ప్రపంచములో నుండి వారు వెనుకకు మరలి దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు. వారు పందుల వలె కనిపించినప్పటికీ వారు దేవుని బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నారు. పరలోకమంతా సంతోషిస్తూ ఉంది. మీరెందుకు సంతోషించలేకపోతున్నారని ప్రభు మత వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయములోని తప్పిపోయిన కుమారుని ఉపమానములోని సారాంశం ఏమిటంటే, చిన్న కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు విందు చేయబడి, నాట్యం ఏర్పాటు చేయబడి, పెద్ద ఉత్సవం చేశారు. అంతలో ప్రతి దినంలాగే రోజంతా కష్టపడి పనిచేసిన పెద్ద కుమారుడు ఇంటికి వస్తూ, ఈ ఉత్సవం ఏమిటి అని ఒక పనివానిని ప్రశ్నించాడు. నీ తమ్ముడు తిరిగి వచ్చినందున నీ తండ్రి సంతోషముతో ఈ కార్యక్రమము ఏర్పాటు చేశాడని చెప్పాడు. అంతే, అన్నయ్యకు కోపం వచ్చేసింది. వృద్ధుడైన తండ్రి బయటికి పరుగెత్తి వచ్చి పెద్ద కొడుకుని కౌగులించుకొని బతిమాలుతూ ఉన్నాడు. నీవెప్పుడు నాతోనే ఉన్నావు? నీ తమ్ముడు తప్పిపోయి తిరిగొచ్చాడు. మనము సంతోషించదగదా? వాడు చచ్చిపోయి బ్రతికాడు అని అంటూ ఉన్నాడు. ప్రభువుకు దూరంగా ఉన్న ఆ మత వ్యవస్థ గుంపు పెద్ద కుమారునికి నిదర్శనంగా ఉన్నారు. తప్పిపోయిన వారు ప్రభు చుట్టూ చేరుతూ ఉన్నందున మత వ్యవస్థ లోపలికి రావడం లేదు. తప్పిపోయిన వీరి రక్షణ ఉత్సవములో పాలు పొందమని ప్రభు మత వ్యవస్థను ఆ తండ్రి పెద్ద కుమారుణ్ణి ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదే విధంగా ఆయన సేవా ఉద్యమ సాధనాలుగా ప్రభు నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు అనేది ఈ ఉపమానములోని అన్వయమయుంది. బేదలకు సువార్తను ప్రకటించి, గుడ్డివారికి చూపునిచ్చి, బంధింపబడిన వారిని, విరిగి నలిగిన జీవితాలు గలవారిని విడిపించి స్వస్థపరచడం ప్రభు యొక్క పరిచర్య ప్రణాళికయుంది. ఈ విధమైన తన పరిచర్య నెరవేర్పు పొందుతూ ఉండగా ప్రభు పేతురును పిలిచి తన భాగస్వామ్యాన్నిచ్చాడు. మనుషులను పట్టు అని చెప్పాడు. తన ఉద్యమ సాధనంగా తన సేవలో పాలు పొందుమని చెప్పాడు. ఈ 15వ అధ్యాయములోని ఉపమానాల్లో ప్రభు తప్పిపోయిన అంశాల విషయాలను లోపలి వృత్తము నుండి వెలుపలి ఉన్నవారికి అందించాడు. నజరేతు ప్రణాళిక ప్రకటన లోపలి గుంపులో నెరవేరింది. లోపల జరిగిన దాన్ని బట్టి వెలుపలికి కూడా ఆహ్వానం వెళ్ళింది. లోపలికి వచ్చి ఇక్కడ జరిగే దానిలో పాలు పొందుమనేదే ఆహ్వానమయ్యుంది. లూకాసు వార్త 4వ అధ్యాయములో ప్రభు తన ప్రణాళిక ప్రకటించాడు. 5వ అధ్యాయములో తన ప్రకటనను రుజువు చేశాడు. ఈ సువార్త అంతటిలో తాను చెప్పిన దానిని చేశాడు. 15వ అధ్యాయములో తన సేవా ఉద్యమంలో భాగస్వామ్యం పొందుమనే సవాలునిచ్చాడు. అట్టి సవాలును నీవును నేనును కలిగి ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయునుగాక. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.